సంగారెడ్డి జిల్లాలో ఉన్న మంజిరా వన్యప్రాణుల అభయారణ్య కేంద్రానికి అంతర్జాతీయ గుర్తింపు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. స్థానిక సంగారెడ్డి జిల్లాలో ఉన్న మంజిర వన్యప్రాణుల కేంద్రంను శ్రీధర్రావు డిఎఫ్ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈఎఫ్ఎస్ మరియు టి వాణిప్రసాద్ ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ జి ఐఏఎస్ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఈజీఆర్ఐ శాస్త్రవేత్తలు పక్షుల పరిశీలకులు మంజిర వైల్డ్ లైఫ్ శాంక్చురీని సందర్శించారు. మంజిర నుండి సింగూరు డ్యాం వరకు మంజిర రివర్లో మొత్తం 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉందని, ఈ నీటి ప్రదేశంలో 9 ద్వీపాలు ఉన్నాయి. ఇవి పడవ ద్వారా తప్ప ఇతర మార్గాల ద్వారా చేరుకోలేమని తెలిపారు. అక్కడ పెద్ద జంతుజాలానికి నివాసంగా ఆ ప్రాంతం ఉందన్నారు. అభయారణ్యం సరిహద్దు నుండి 1000 మీటర్ల వరకు ఎకో సెన్సిటివ్ జోన్ నోటిఫై చేయబడిందని అన్నారు. మంజిర వైల్డ్ లైఫ్ శాంక్చురీలో జీవ వైవిధ్యం ఉండటం వల్ల రామ్సర్ సైట్గా ప్రకటించే అవకాశాన్ని అంచనా వేయడం జరిగిందని జిల్లా అటవీ అధికారి శ్రీధర్రావు శ్రీరామరెడ్డి ఈ అభయారణ్యంలో లభ్యమయ్యే జంతుజాలం యొక్క వైవిధ్యాన్ని వివరించారు. ఈ అభయారణ్యంలో దాదాపు 303 రకాల పక్షులు తమ నివాసాలను కలిగి ఉన్నాయని, వాటిలో 117 కంటే ఎక్కువ జాతులు వలస వచ్చినవి. ఈ సరస్సులోని ప్రతి ఏవియన్ జంతుజాలం యొక్క వైవిధ్యం మరియు సంఖ్యలు భారతదేశంలోని ఇతర రామ్సర్ సైట్ల కంటే చాలా ఎక్కువ. జంతుజాలం కాకుండా 14 జాతుల ఉభయచరాలు, 57 జాతుల చేపలు, 32 రకాల సీతాకోక చిలుకలు, 25 అకర షేరుకాలు, 25 ఆర్కినిడ్లు, 28 ఓడోనోట్స్ మరియు 31 సరీసృపాలు ఈ అభయారణ్యంలో నివసిస్తాయి. ఇది రామ్సర్ కింద జాబితా చేయడానికి ఈ అభయారణ్యం ఖచ్చితంగా అర్హత పొందుతుందని పర్యటన బృందానికి కలెక్టర్ వివరించారు. రామ్సర్ కింద మంజిర వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని సిఫారసు చేయడం పట్ల సందర్శకుల తాకిడి పెరిగి మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Rowing boats. This is the boats that you use. Even the ఇప్పటివరకు ఎప్పుడు బోటింగ్లో కాలేదండి. They don't do that. ఇది ఎవరు ఇక్కడ నుంచి వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు 38 వచ్చినప్పుడు టోటల్ ఈ గేట్ తర్వాత వాటర్ యాక్సెస్ అయితే అక్కడ మెయిన్ గేట్స్ అయితే డబుల్ గేట్స్, ఇవేం గేట్స్, కస్ట్ గేట్స్ అనేది ఏసీ గేట్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే పెద్దవైపోయాయి, బట్ స్టిల్ యూ కెన్ సీ కామన్. కాకపోతే ఏంటంటే ద నెస్టింగ్ ఏరియా ఆఫ్ దిస్ ప్లేస్ ఈజ్ ఓకే. కొంచెం పబ్లిక్ కూడా తగ్గిపోయారు. మా కంట్రోల్ వాటర్ సప్లై మా కంట్రోల్ జిఎం గారు, నేను డిజైన్ మేడం. మనకి ఇక్కడ ఫిల్టర్ పెట్టుకున్నాం మేడం. రావాటర్ అక్కడ నుంచి అక్కడ ఫిల్టర్ చేసి ఫిల్ చేసి వాటర్ సప్లై సబ్ స్టేషన్, అక్కడ క్వార్టర్స్, తర్వాత ఫిల్టర్ పెట్టుకునే పంప్ హౌస్, ఫిల్టర్